అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సమాజానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు, బూతుజ్యోతిలో ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తలు వస్తాయో మీ అందరికీ తెలుసు. ఆదివారం వస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరింత విషాన్ని తినేసి ఆ విషాన్ని బయటికి కక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ రాసినటువంటి ఆ విషపు పలుకులేందో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు అనేటటువంటి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం, విజయవాడ ప్రాంతం, గుంటూరు ప్రాంతాలని, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని రాక్షసులతో పోల్చినటువంటి దుర్మార్గమైనటువంటి వార్త. మా విగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులకు సంబంధించి ఈ మూడు ప్రాంతాలని రాజధానికి సంబంధించినటువంటి కారిడార్గా ఏర్పాటు చేసుకుందాం. అతిపెద్ద రాజధాని అవుతుంది. 110 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి, అంటే ఈ మూడు పార్లమెంట్లకి సంబంధించి 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏదైతే మచిలీపట్నం కార్పొరేషను, విజయవాడ కార్పొరేషను, గుంటూరు కార్పొరేషను, మధ్యలో తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్, 4 కార్పొరేషన్లతో పాటు 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషను, అదేవిధంగా విజయవాడ లాంటి పెద్ద రైల్వే జంక్షను, గుంటూరు లాంటి రైల్వే జంక్షను, అదేవిధంగా చూస్తే ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు, ఎన్టీపీసీ, ఇలా మనం చెప్పుకుంటా పోతే పోర్టు, బీచు, రివరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏదైతే మా విగన్ అని పెడితే దాన్ని మారీచా అని హెడ్డింగ్ పెట్టాడు. అంటే మా విగన్ అనేది రాక్షసులంట. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నీకు రాక్షసులా? అంటే ఆ ప్రాంత అభివృద్ధి నీకు వద్దా? దాంట్లో ఇక్కడ చూడండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మా విగన్ పేరట రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చునని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రజలే కాకుండా వైసీపీ నాయకులు కూడా నిర్ఘాంతపోయారంట. ఎవరు నిర్ఘాంతపోలా? మీకు ఏదైతే మీ దోపిడీకి అడ్డుకట్టబడబోతా ఉంది కాబట్టి మీరు ట్రోల్ స్టార్ట్ చేశారు. అంటే మారీచుడా? అంటే ఈ ప్రాంతం రాజధానిగా ఉండాలని కోరుకునేవాడు మారీచుడా? అంటే మీకు ఉత్తరాంధ్ర రాజధాని అవ్వాలని కోరుకున్నాడు మారీచులే. ఏదైతే కర్నూలులో హైకోర్టు రావాలని కోరుకున్నాడు మారీచులే. మీకు ఒక్క అమరావతిలో పేదలకి తప్ప ఇంకెవరికి, ఏదైతే పేదలకు అసలు స్థలమే ఉండకూడదు అని చెప్పి ఏదైతే మీరు కదా మారీచుడు ఆలోచన చేసింది. అమరావతిలో పేదలు ఉండకూడదు మీ దృష్టిలో, ఏదైతే ఉత్తరాంధ్ర, కర్నూలు అభివృద్ధి చెందకూడదు మీ దృష్టిలో, ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అభివృద్ధి చెందకూడదు మీ దృష్టిలో. కేవలం మీ భూములు కొన్న దగ్గర, మీ బినామీలు భూములు కొనుగోలు చేసిన దగ్గర మాత్రమే అభివృద్ధి చెందాలి. దాన్ని ఎవరన్నా అది కాకుండా దీన్ని కూడా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళందరూ మీ దృష్టిలో మారీచులు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత అభివృద్ధిని కోరుకునేవాడు మీ దృష్టిలో మారీచులా? అంటే రాక్షసులా? ఇది కడుపుకి అన్నం తినే రాసేవా వార్త, లేదంటే ఆంధ్రజ్యోతిలో వాళ్ళ అశుద్ధం అంతా కలిపి తిని రాసేవా వార్త? కడుపు సిగ్గుందా కనీసం నీకు? మనిషి బతికే బతుకుతున్నావా రాధాకృష్ణ? ఎంత అబద్ధాలో చూడండి. ఇక్కడ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని తెలిసి గతంలో చేసిన దుష్ప్రచారాన్ని జగన్ రెడ్డి మళ్ళీ మొదలుపెట్టారు. ఇలాంటి అసంబద్ధ ఆలోచనలు, నిర్ణయాలు, చర్యల వల్ల గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్నప్పటికీ ఇంకా జగన్ గారి మద్దతుగా నిలుస్తున్న బుద్ధిజీవులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారంట. ఏమంటే అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టా? ఎట్లా? అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అయితే మరి ఎందుకు ఇంత డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు? ఇంత అప్పులు ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య 5,300 కోట్లు, ఇప్పుడు 47,000 కోట్లు అప్పులు ఎందుకు తెచ్చారు? అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే అప్పులు తీసుకురాకూడదు కదా. మరి అప్పులు తీసుకొచ్చి చూడండి, అమరావతి నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించట్లేదంట. అవునా? మరి అప్పులకి వడ్డీ అసలు వడ్డీ కలిపి ఎక్కడి నుంచి కడుతున్నారు? అమరావతి రైతులకు కౌలు ఏ బడ్జెట్ నుంచి ఇస్తున్నారు? అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి గడిచిన 10 ఏళ్లుగా కౌలు ఎక్కడి నుంచి ఇచ్చారు? అమరావతిలో ల్యాండ్లు అమ్మిచ్చారా? అమరావతి పేరుతో మీరు తెచ్చినటువంటి అప్పులకి అసలు కమ్ వడ్డీ ఎక్కడి నుంచి ఇచ్చారు? రాష్ట్ర బడ్జెట్ నుంచి కాకుండా ఏ బడ్జెట్? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి ఏమైనా ఇచ్చాడా? చెప్పండి. లేదా నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇచ్చావా? లేదా నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ నుంచి ఏమైనా ఇచ్చావా? రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వలేదంట ₹1 కూడా. రైతులు ఉదారంగా ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతోనే మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు చేపడుతున్నారంట. ఎంత భూమి అమ్మారు మీరు? ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి? దాంతో మీరు బిల్డింగ్లు కడుతున్నారా? అప్పులు తెచ్చి కడుతున్నారా? ఎంత అబద్ధాలు చూడండి. ప్రజల మెదడులోకి అబద్ధాన్ని ఎక్కించేటటువంటి కార్యక్రమం. రెండోది చూస్తే మా విజన్ వంటి చౌకబారు ఆలోచనలు జగన్ విజన్ అయితే, అమరావతి వంటి గ్రీన్ఫీల్డ్ సిటీ చంద్రబాబు విజన్ అంట.
ఏంది మా విజన్ అనేది చౌకబారు విజనా? ఏది అమరావతి అనేది గ్రీన్ఫీల్డ్ సిటీ విజనా? ఏది 3 పంటలు పండేటటువంటి భూముల్ని నాశనం చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ సిటీ అంటారా? 3 పంటలు పండేటటువంటి భూముల్ని నాశనం చేస్తూ అసలు శివరామకృష్ణ కమిటీ వద్దని చెప్పినా కూడా మూడు పంటలు పండేటటువంటి భూముల్లో ల్యాండ్ పూలింగ్ చేసి అది సరిపోదన్నట్టు మళ్ళీ ఇప్పుడు 2వ విడత ల్యాండ్ పూలింగ్ అని చేస్తా దీన్ని విజన్ అంటాడు ఎవడన్నా? విజన్ అంటే మచిలీపట్నం విజయవాడ ఏదైతే గుంటూరు కలిపినటువంటి మా వి గన్ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజను. పోర్టులు, ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, నేషనల్ హైవేలు, రైల్వే జంక్షన్లు ఆల్రెడీ ఉన్నది. దాన్ని రాజధానిగా చేసుకుంటే విజన్ అంటారు. మీది విజన్ కాదు, మీది విషం. మీరు అమరావతి అనేటటువంటి దాంతో అడ్డగోలు దోపిడీ చేస్తూ రాష్ట్ర ప్రజల మెదడులోకి ఇక్కడేదో అభివృద్ధి చేసేస్తున్నాము, ఏడేదో ప్రపంచ స్థాయి నగరం అయిద్దని చెప్పి ప్రజల మెదడులోకి మీరు విషాన్ని ఎక్కించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అమరావతి నగరాన్ని ఈ తరం చూడగలదా అన్న సందేహం కలగడం సహజం. ఈ తరం కాకపోతే వచ్చే తరం చూస్తుంది. ఎందుకు ఆ పోయి వచ్చే తరం చూద్దని రాయాల్సింది కదా. అంటే ఇప్పుడు మనం ఈ తరం చూడదంట అమరావతి చెప్పగానే చెబుతున్నాడు బూతికిట్టు. అదే కదా చెప్పేది. మరి రాజధాని ఈ తరం చూడదు, వచ్చే తరం కూడా చూడదు, ఇది పెట్టుకుందామని చెబుతుంటే ఆయన కనీసం ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం లేకపోకుండా ఈ తరం కదా వచ్చే తరం చూస్తుంది. లేదంటే దేవాంశకి పిల్లలు పుట్టినాక వాళ్ళ తరం చూస్తారు. ఇదే మనం చెప్పేది. దీని ఎవడన్నా పత్రిక అంటారా? 2 ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి అమరావతి ప్రజా రాజధాని అన్న భావన వ్యాపించాలి. అంటే అమరావతి ప్రజా రాజధాని అన్న భావన లేదు, దాన్ని వ్యాపించాలి అంటున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. బాగా నోట్ చేసుకోండి, వాళ్ళు చెబుతున్నటువంటి మాటలే. జగన్ రెడ్డి పందిని చూపి నంది అంటే అదే నిజమని, నందిని చూపి పంది అంటే అదే నిజమని నమ్మే వాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారంట. ఎవరేం లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధన ఉన్నటువంటి లీడర్, ముందు చూపున్నటువంటి లీడర్. ఏదైతే తాను నష్టపోయినా, తన పార్టీ నష్టపోయినా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అందుకని ఎప్పుడు అడ్డగోలు హామీలు ఇవ్వాల, అధికారం కోసం ఈ అడ్డదారులు తొక్కల. మా విగనని జగన్ రెడ్డి నోటి వెంట వెలువడిన వికారాన్ని ఆవగించుకుంటారు. ఏంది మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే ఏంటి వికారమా? మా విగన్ అంటే వికారమా? మా విగన్ అంటే మారీచులా? అంటే మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇవి అభివృద్ధి చెందాలి, ఇవి రాజధాని కారిడార్ అన్నాడు రాక్షసుడా? ఈ పేరెత్తితే నీకు వికారం వస్తుందా? దయచేసి ప్రజలు కూడా గమనించండి. మచిలీపట్నం విజయవాడ గుంటూరు అని పేరెత్తితే వికారం వస్తుందంట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి. ఆ పేరెత్తితే వికారం. ఇక మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు ఇంకా ఆలోచించుకోవాలి, ఎంత విషం కక్కుతా ఉన్నారో మా విగన్ మీద. మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే వాళ్ళకి రాక్షసులంట. సో ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే రాక్షసులంట, ఆ ప్రాంతాన్ని రాజధాని కారిడార్ చేయాలంటే రాక్షసులంట. ఆ పేరెత్తేనే వికారం వస్తుందంట. వికారం. దయచేసి గమనించండి ఎంత విషం కక్కుతున్నారో, ఏ విధంగా వీళ్ళకి ఆ 29 గ్రామాలు తప్ప, వాళ్ళు భూములు కొనుక్కున్న ప్రాంతం తప్ప ఇంక ఎక్కడ ఏ ప్రాంతం వీళ్ళకి అభివృద్ధి చెందకూడదు. ఇది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు చెప్పండి, ఎవడు మారీచులో ఎవడు వికార బ్యాచో దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది కదా క్లియర్గా.